కూలి చేసే పరిస్థితి వచ్చింది సార్. మా అయ్య దయ వల్ల నేను కోర్టు చూసినోని కానీ నాకు తెలియదు. నా కళ బయటకు వచ్చింది కూడా మీ దయ వల్లనే. మా అయ్య చేసినంత నాకు కాదు, అడుగున పడిపోయింది. ఎన్నడో మర్చిపోయినాం మేము. కిన్నెర అంటే కూడా మర్చిపోయినాం. ఆ కిన్నెర అడుగు పడిపోయిన కిన్నెర 500 తరాలు ఏ గవర్నమెంట్ గుర్తించలే, ఎవరు గుర్తించలే. ఆ కళకు కేవి రమణాచారి గారు ప్రభుత్వ సలహాదారి మా అయ్య దగ్గర ఉంటారు. అయ్యా చాలా ఆ మొగులే కళ బయటికి తేవాలని అయ్యకి చెప్పి అయ్యతోని అవార్డు, అయ్య నాకు అవార్డు ఇచ్చినాక నాకు పేరు వచ్చింది. అవార్డు ఏమవాడు, ఉగాది పునస్కారం అవార్డు మా దొర ఇచ్చినాక నాకు కళాకారుడు అంటే ఏందో నాకు గుర్తులేదు. కళాకారుడు అంటే అడుకునే పరిస్థితుల్లో ఉన్నా కానీ నాకు కళాకారుడు అనేది నాకు తెలియదు. ఓ షీట్ మీద ఇట్లా కూర్చునేది కూడా నాకు తెలియదు. మా అయ్య పుణ్యాననే కూర్చున్నా, మీ దేవాలనే కూర్చున్నా షీట్ మీద. ఆ వచ్చిన అవార్డు వచ్చినాక 8వ తరగతిలో పాఠములో పెట్టాడు మా అయ్య నన్ను. సోషల్ బుక్లా 8వ తరగతిలో కేవి రమణాచారి గారు చెప్పి ఈ కళ బయటికి రావాలి, బతకాలి అని చెప్పి పెట్టాను. చాలా సంతోషం. పెట్టినాక నాకు ఎన్నో పాటలు పాడి ఎన్నో అవార్డులు, అది పాడినాక ఎన్నో అవార్డులు వచ్చాయి. మొన్న పద్మశ్రీ అవార్డు కూడా ఎంకశ్రీ వచ్చింది. కానీ చాలా అవార్డులు పొందినాక ఫస్ట్ నాకు అవార్డు వచ్చాము తెలంగాణ వచ్చినాకనే వచ్చింది నాకు అవార్డు. నాకు అవార్డు ఇచ్చినాక గొప్ప పేరు వచ్చినాక మన శ్రీనివాస్ గౌడ్, పాలమూరు శ్రీనివాస్ గౌడ్ 10,000 పింఛన్ చేశాడు నాకు. మొగులేకి ఇవ్వాలి, మావిడాని కృష్ణ డైరెక్టర్ గారు మాట్లాడుకొని మొగులేకి 10,000 ఇవ్వాలని చెప్పి అయ్య చేసినప్పుడు నేను మా అయ్యదే దీపం నాకు ఆ 10,000 కూడా చేసింది. నా పిల్లగానికి బాగలేక చచ్చేటట్టు అయ్యి ఇంక చచ్చిపోతాడంటే 18, నాకు 9 మంది సార్. నాకు 3 చచ్చిపోయింది బాగలేక, గుండె నీరు వచ్చేవాడు, అది బాగాలేదు. ఆ కొడుకుకు బాగాలేకపోతే మీకు ఆమెతో అయితే కేవి రమణాచారి గారు ప్రభుత్వ సలహాదారు మా రమణాచారి గారు మన సాయి కృష్ణ హాస్పిటల్ వేసి 18 రోజులు అందులో ఉంచి 2 లక్షలు కట్టారు. ఆయన్ని 2 లక్షలు కట్టి పిల్లలుగా లోడు పాముంటారు బతకనని బతికించండి. బతికేసి జీవితాంతం గోళీలు వాడాలి. ఇంకా అయిపోయింది. జీవితాంతం ఒక్కనాడు వేసుకోకపోతే కింద పడిపోతారు. ఏడాది రాసేసి మొన్న చేసి మన ఒక్క కొడుకు పుట్టాడు. ఇప్పుడే ఒక కొడుకు పుట్టాడు. ఘోరంగా ఉండడు. ఇప్పుడు కూలి వేసుకోకపోతే నేనే సాగాలి, ఆ పిల్లగాని నేనే సాగాలి. నా బిడ్డ మొన్న నా కొరకు శక్తి చేసి ఆ బిడ్డ చచ్చిపోయిన బిడ్డ మొన్న ఏడాది అయిపోయి ఆ బిడ్డ మొగడు చచ్చిన. ఆ పిల్లకు ఒక పిల్ల ఉంది. ఆ పిల్లని చదివిపిస్తుంది. ఆ పిల్ల బతుకు భంగమైంది. ఈ వాయిలేస్ట్ ఆ పిల్ల ఇంకో పిల్లగాడు 8వ తరగతి చదివిన ఒక పిల్లగాడు. ఇంకందరికీ అట్టే అయిపోయింది సార్. ఆ ₹1,00,00,000 మా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సార్ చందు విలేకరు, మా ఊరి అచ్చంపేట చందు విలేకరు సార్, చందు సార్ దగ్గర ఉంటారు, బాలరాజు సార్ దగ్గర. ఆయన ఉండి సార్ ఇంకా చాలా పేద పరిస్థితిలో ఉన్నాడు సార్. మొగులయ్య అడుగునే పరిస్థితిలో ఉన్నాడు, హీనంగా బతుకుతున్నాడు, ఏదైనా సాయం చేయాలని సంతానం దొరకపో అని పగటి భవన్ దొరికొచ్చి చెప్తే మనం ముఖ్యమంత్రి దగ్గరికి దొరకపోయి శ్రీనివాస్ గౌడ్ అందరూ ఉన్నారు అప్పటిగా ఉండి చేసి నాకు ₹1,00,00,000 600 గజాల చోటు ఇచ్చిన మా తండ్రి. 600 గజాల చోటు ఇచ్చి ₹1,00,00,000 ఇస్తే 600 గజాల చోటుకు సంవత్సరానికి జీవం వచ్చింది. నాకు భూమి ఇవ్వకపోయేది ఆ కలెక్టర్. ఆయన నేను తిరిగి ఏటకు వచ్చే ఎంత పోయినా ఇస్తలేరు భూమి. డబ్బులు ఇచ్చేది ₹1,00,00,000 వస్తే 2 పెళ్ళిళ్ళు చేసిన నా కొడుకులకి, ఆ వాయిల్ స్టాండ్ చేసిన, ఇంకొక చేసిన, 2 చేసిన. ఇంటికాడ 10 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు మంచి కట్టుకున్నా మాయకున్నా. ఇంకా 60 లక్షలు 65 లక్షలు ఉన్నాయి. నాకు చోటు అయిపోయి పిల్లలకి ఇల్లు లేకపోయాని చాలామంది కుటుంబంగా ఉందని ఎంజాల కట్ట కింద కట్ట కింద 25 లక్షలు పెట్టి చోటు కొనుక్కొని ఉన్న పైసల కాడికి ఇల్లు కట్టాను. అది పని కాలే, ఏం కాలే. నలుగురికి 4 అంతస్తులు అయితే అని 4 అంతస్తులు కడితే ఆ పని కాలే, గోడలట్టే అయిపోయినాయి, ఆ ఇల్లు అయిపోలేదు, ఈ పరిస్థితి బాగాలేదు. ఇంకా గోళీలకు పైసలు లేకుండా ఇంకా ఓ పిల్లగానే వాయిలేస్ట్ నెంబర్ పెట్టుకొని దినాం కూలినాలు పోతే నన్ను కూలి పెట్టుకుంటలేరు, పేపర్కి వేసుకుంటున్నారు, టీవీలు చూస్తున్నారు. అంతే కిన్నెర పాట పాడితే కిన్నెర పాట పాడిస్తలేరు. జొన్నలు కొనుక్కోవాలి, షుగర్ బీపీ వచ్చింది నాకు పిల్లగానికి నెలకు 30,000 ఖర్చు వస్తుంది. ఏం చేసి నేను ఏడ తెచ్చుకుంటాను?
ఎక్కడ పోదు పెన్షన్ ఆగిందా? ఆగిపోయి అది నాకు 2 నెలలు పానం బాగాలేక దవాఖాన ఉన్నా. అప్పుడు నా పిల్లగాడు తెచ్చుకుని వస్తుంది ఆ 10,000 అయితే నా ఏం చేసింది శ్రీనివాస్ గౌన్కి చెప్తే అవి చెప్తే చేసింది. ఆ 10,000 భూమి అప్పుడే గవర్నమెంట్ ఆర్డర్ వెళ్ళింది వచ్చింది కాదండి. జీవో వెళ్ళింది రంగారెడ్డి కలెక్టర్ తర్వాత ఎంబడి పడలేదు. కలెక్టర్ మారిపోతుంది. అప్పుడు హైదరాబాద్ జాగా చూపెట్టారు, మీకు నచ్చింది కూడా నచ్చింది చూసుకున్నారు. మీరు అది చేస్తారు, మీ చేతికి రావాలి కదా, అది నేను చేపిస్తా. ఇంకోటి నాకు నేను చూడంగానే బాగా నన్ను ఎవరో బాంబే జర్నలిస్టు పెట్టింది ఇట్లా ముగిలే గారు సుచేత దళాలు ఒక కోడి ఫారంలో కోడికి ఎత్తనికే పోయినా, కోడి వేరు ఎత్తనికే పోతే ఆయన వచ్చి అక్కడికి వచ్చి నీకు పుణ్యమన్నా చేస్తుందయ్యా, నువ్వు పద్మశ్రీ వచ్చిన ఆయనవు, ఇంత పెద్ద ఆయనవు, నువ్వు ఇంట్లో పని చేయకూడదు, పటాన్ని 500 ఇచ్చి కొట్టి నీకు తోలిచ్చింది. నువ్వు ఒకనాడు కూలిపోయినా పుల్లికాడికి కంకర కలుపుతుంటే వాళ్ళు ఉత్తనే తోలుతుంది. మా ఊరికాడ అచ్చంపేట కాడ లింగాల కాడ అవసరకుంటలా లింగాల కాడ అవసరకుంట పోతుంది. ఏడ పోనిస్తలేరు. కిన్నెరేస్తే పాట పాడతా కూడా, నువ్వు ఇంత పెద్ద మంచి కిన్నెరేస్తావా, మళ్ళీ పాట పాడతా, ఆ బింగ నాయకు పాట పాడు, 100 రూపాయలు ఇస్తా అంటారు. పాడనికపోతే అడుక్కునేటట్టు అవుతుందని వాళ్ళు ఊరికనే ఫోటోలు కొడుతున్నారు సార్. నాకు బట్టని తెలియదు. తక్షణం కొత్త తెప్పించింది మీకోసం ఒక 2 లక్షలు తెప్పించిన పెట్టుకోండి. నేను జాగా కూడా నేను ఇప్పిస్తాను. కేవలం జాగా సాయం చేయి, ఆ జాగా సాయం చేయి. నీ పేరు మా దయ వల్ల నేను సచిన్ దాకా మీకు దీపం పెట్టి మొక్కుకుంటాము. నా పిల్లలకు మటుకము నాకు ఆ జాగ వచ్చిందంటే చాలు నా పరిస్థితి. అన్న నెంబర్ తీసుకో, వివేకానంద నెంబర్ తీసుకో. రంగారెడ్డి కలెక్టర్ కూడా నేను వివేకానంద మేము పడతాం. నేను ఏ గవర్నమెంట్ అడగలేదు, కలెక్టర్నే అడిగిన. కలెక్టర్ మారిపోతుండ్రు కానీ జాగా ఇస్తారు. అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మార్పేరు రకరకాల మర్చిపో. ఇక నువ్వు ఒకేం లేదా చందు వెంబడ వివేకానంద వెంబడ పడతాడు, నేను వివేకానంద కలిసి చేస్తాను. నాకు వదిలిపెట్టాడు. నాకు ఇచ్చినాం అనుకో, నేను ఆ ఇల్లు అమ్ముదామని అనుకుంటున్నా. అది కాలే కదా, అయితే లేదు కదా అని సంతోషం. నాకు చాలు, నా పిల్లలు మీ పుణ్యాన ఇల్లు కట్టుకున్న. కోట్లు అంటే నేను చూడలే, లక్షలు కూడా చూడలే. నేను వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ 14 ఏళ్ళు మట్టి పని చేసి వచ్చిన. కాకతీయ కాలువకు బొగ్గులు వచ్చినాయి. కాకతీయ కాలువకు 150 రూపాయలకు ఒక నెల మోసినాం. కాకతీయ కాలువకు మెదకులకి ఇట్లా నా కష్టం చేసి బతికి చాలా ఘోరంగా ఉండ. మీ దండం పెడతా. అయ్య పుణ్యాన నాకు పేరు వచ్చింది. నాకు కళాకారునిగా కాను నేను అడుకునే పిచ్చగానే అయిపోయినా. కానీ నా పరిస్థితుల్లో నాకు సార్ నిలబెట్టినందుకు ఆ సార్ దయ వల్ల నాకు పద్మశ్రీ కూడా వచ్చింది. పద్మశ్రీ వచ్చింది కానీ 10 రూపాయలు కూడా ఇవ్వలేవాళ్ళు. రాష్ట్రపతి ఎవరు ఈయన ద్వారా ఇలాంటి కళాకారుడు మా తెలంగాణలో పుట్టడం మాకు గొప్పతనం. ఇలాంటి వాడు ఇట్లే ఉండాలి. నువ్వు అట్లా ఎవరు కూడా చేయి చాపకుండా అట్లే బతకాలి. ధైర్యం ఉండు, మేము చేసి పెడతాం. చందు అన్నమ్మడవాడు ఏమాత్రం ఏమైనా ఇబ్బంది ఉంటుందా నేను చేసి పెడతాను. నాకు చేసి పెట్టు. వివేకానంద చూసుకుంటాడు. ఇది పిల్లల జస్ట్ ఖర్చుల మనం నీ వైద్యం కోసం కొంతవరకు చేయాలి. వయసు